టెక్నాలజీలో ఎప్పటికప్పుడు వస్తున్న కొత్త మార్పులను వినియోగించడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయని ఎంపీ శ్రీ భరత్ సూచించారు. విశాఖ గాదిరాజు ప్యాలెస్లో 4వ కనెక్ట్ ఏపీ ఎక్స్పో అండ్ టెక్ సెమినార్ను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో 70కి పైగా స్టాళ్లను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఎక్స్పో సెమినార్ ఈ రోజు నుంచి 3 రోజుల పాటు జరగనుందని నిర్వాహకులు తెలిపారు. టెక్నాలజీపై వివిధ రంగాల నిపుణులతో చర్చా కార్యక్రమాలు సైతం నిర్వహిస్తామన్నారు. ఇప్పుడు ఇంటర్నెట్కి వచ్చేసరికి కూడా గతంలో వైర్డ్ ఇంటర్నెట్ ప్రతి ఇంటికి ప్రొవైడ్ చేయడం అనేది ప్రధాన బాధ్యతగా ప్రభుత్వం తీసుకునేది, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ కూడా చేసేవారు. ఇప్పుడు రాబోయే కాలంలో ఎప్పుడైతే 5G, 6G అనే టెక్నాలజీస్ వస్తున్నాయో ఆ పెనిట్రేషన్ ఇంకా ఇప్పుడు చాలా తక్కువగా ఉంది. కానీ రాబోయే 5 సంవత్సరాల్లో ఎంత పెరిగిపోతుంది అంటే ఇంటర్నెట్ వైర్డ్ కనెక్షన్ కూడా కావాలి అనే అవసరం సమాజంలో తగ్గబోతుంది అనేది వీళ్ళకి చెప్పడం జరిగింది. మారే టెక్నాలజీ ఫీచర్స్ అందరూ ఇక్కడ ఉన్న కేబుల్ ఆపరేటర్స్, సర్వీస్ ప్రొవైడర్స్ గమనించి దానికి అనుగుణంగా వాళ్ళు కూడా కొన్ని మార్పులు చేర్పులు చేసుకుని అప్గ్రేడ్ చేసుకుంటే వాళ్ళు కూడా సక్సెస్ అవుతారు. కేబుల్ ఆపరేటర్ వ్యవస్థలో ఉన్నటువంటి టెక్నీషియన్స్ని, ఆపరేటర్స్ని అందరినీ కూడా టెక్నాలజీ పరంగా అప్గ్రేడ్ చేస్తూ మరింత సర్వీసెస్ని ప్రజలకి అతి తక్కువ ధరకే అందించాలని చెప్పేసి మల్టీ సర్వీసెస్ లాగా ఓటీటీ కానివ్వండి, ఐపీటీవీ కానివ్వండి, కేబుల్ టీవీ, ఇంటర్నెట్, అలాగే డ్రోన్ పైలట్ సర్వీసెస్, అప్కమింగ్ డేస్లో సోలార్ సర్వీసెస్ కూడా మేము అడాప్ట్ చేసుకుంటూ అదనపు ఆదాయ అవకాశాలను మా కేబుల్ ఆపరేటర్ల వ్యవస్థకు అందించుకోవాలన్న తపనతో గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తూ ఈ వ్యవస్థని మరింత బలోపేతం చేయడానికి సహకరించాల్సిందిగా మీడియా ముఖంగా అందరి తరఫున కోరుతున్నాం.